ప్రభావతి విషయంలో బాలు చేసిన పనికి ఒక్కసారిగా మీనా ఫిదా అయిపోయింది. నా మీద ఇంత ప్రేముందా మా ఆయనకి అన్నట్టుగా. అయితే ఈ ప్రభావతి అనవసరంగా మీనా మీద నోరు పారేసుకుంటూ ఉంటుంది కదా! అందులోనూ సరే మీనానంటే అన్నది, సరే అత్తయ్య గారే కదా పడతాను అన్నట్టు అనుకుంటుంది మీనా. కానీ మీనా వాళ్ళ పుట్టింటిని ఒక్కొక్క మాట అంటూ ఉంటే మీనా వల్ల కాదు తట్టుకోవడం. ఎందుకు అత్తయ్య గారు ప్రతిసారి మా పుట్టింటి వారిని తీసుకొని వస్తారు? మీరు నన్ను అంటున్నారు కదా! పడుతున్నాను కదా! మళ్ళా వాళ్ళనెందుకు తీసుకొస్తున్నారు అంటే, అవును ఎందుకు తీసుకురాను? మాకు తీసుకొచ్చి పెట్టారు కదా దరిద్రాన్ని నెత్తి మీద, అందుకు వాళ్ళని కూడా అంటాను. పేరుకి పండక్కని తీసుకొని వెళ్లారు. అక్కడ వాడి దగ్గరున్న డబ్బులన్నీ కొట్టేసినట్టున్నారు బేదేడుపులు ఏడ్చి అని చెప్పి మాట్లాడుతుందనమాట. అయితే మీనా నన్నంటే అన్నారు. మా పుట్టింటి వాళ్ళనే అంటున్నారు. ఆఖరికి మా ఆయనేం చేశాడు? మా ఆయన్ని కూడా అంటున్నారన్నట్టు మీనా కూడా రివర్స్ అవుతుంది. అయితే అప్పుడే బాలు వస్తాడనమాట. బాలు వచ్చిన కౌంటర్ అయితే మామూలుగా లేదు. ఎందుకు ప్రతిసారి చూస్తున్నాను నువ్వు దిగజారి మాట్లాడకమ్మా. మా అత్తింటి వారి గురించి ఏం తెలుసు మీకు? చేతికి ఉన్న ఉంగరాన్ని చూపించి బాలు వాళ్ళకి కష్టతరమైన పండగకి అల్లుడికి పెట్టాలన్న సంస్కారం మర్యాద తెలుసు కాబట్టి వాళ్ళ కష్టమైనా కూడా వాళ్ళకున్న దాంట్లో నాకు ఉంగరం చేయించారు. నువ్వు నా కోడలు మలేషియా అని చెప్తూ ఉంటావు కదా! కనీసం వాళ్ళ తరపు నుంచి ఏమైనా వచ్చిందా? అల్లుడిని తీసుకొని వెళ్ళారా? చేయాల్సిన మర్యాదలు చేశారా? లేదు. మరి అలాంటప్పుడు నువ్వెందుకు మాట్లాడేది మా అత్తవారల గురించి అని చెప్పి మాట్లాడు. కానీ మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు సపోర్ట్ చేస్తున్నాడు మా ఆయన. బాలు అన్న మాటకు ప్రభావతికి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఒక లుక్ ఇస్తుందనమాట రోహిణి వైపు. అయితే నిజమే కదా! వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఒక్కటి కూడా ఏం పెట్టలేదు. ఈ బీదోళ్ళే నయం కనీసం ఉంగరమైనా పెట్టారు అన్నట్టు చూస్తుందనమాట. మాకు మధ్యలో చాలానే ఉంటాయి. నేను దూరం పెట్టుకుంటాను, దగ్గరికి తీసుకుంటాను అది మీకెందుకు? 40,00,000 మింగేసి అందరి నమ్మకాన్ని పోగొట్టేసి నాన్నని మానసికంగా బాధపెట్టిన వాడు వీడు చేసిన పెద్ద తప్పు కంటే ఇది పెద్ద తప్పు కాదులే అన్నట్టు మీనాని సపోర్ట్ చేస్తాడనమాట. వాడినే ఇంట్లో పెట్టుకొని మేపుతున్నాను. వాడిని, వాడి భార్యని అందరిని కలిపి ఇంకొకసారి నా అత్తవారింటిని గాని తక్కువ చేసినా, నా భార్యని తక్కువ చేసినా కూడా ఊరుకోనట్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వెళ్తాడు మరి. దెబ్బకు నోరు మూసుకుంటుంది ప్రభావతి.